ఫ్యామిలీలలో మరీ ముఖ్యంగా పెద్ద పెద్ద ఫ్యామిలీలకు చెందిన విషయాలు సామాన్యంగా బయటకు రావు. అన్నీ గుట్టుగానే జరిగిపోతుంటాయి. వారి కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడూ వారి ఇంటి గుట్టు బయట పెట్టుకోరు. ఎంతో గోప్యంగా దాచుకుంటారు. అలా అక్కినేని నాగార్జునకు విక్టరీ వెంకటేష్ సోదరికి జరిగిన పెళ్లి, ఈ విశేషాలు, వారికి పుట్టిన బిడ్డే నాగచైతన్య అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. సినీ రంగంలోకి వారికి మరీ ముఖ్యులకు తప్ప ఆయా రహస్యాలు బయటకు రావు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని అన్ని వివరాలు క్షణాల్లో ప్రజలకు చేరిపోతున్నాయి. అయినా ఎంత సోషల్ మీడియా వచ్చినా సరే కేవలం కొంతమేర సమాచారమే లభిస్తుంది, కానీ పూర్తి వివరాలు మాత్రం ఎప్పటికీ నిగూఢంగానే భూస్థాపితం అయిపోతాయి. అటువంటి జీవితమే హీరో చరణ్ది. ఈయన అసలు పేరు చరణ్ రెడ్డి. ఈయనది నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం అంటారు. 2001లో ఈయన రామోజీరావు నిర్మాతగా ఉషా కిరణ్ మూవీస్ సంస్థలో రూపొందిన ఇష్టం అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రం ద్వారా నటి శ్రియా శరణ్ తో పాటు ఇష్క్, మనం, 24 వంటి చిత్రాల దర్శకుడు విక్రమ్ కే కుమార్ దర్శకునిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రం ఏమాత్రం ఆడలేదు. దాంతో చరణ్ రెడ్డి సినిమాలను వదిలేశాడు. ఆయన ది గ్రేట్ లెజెండ్ అని నటులు అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, హీరో సుమంత్ సోదరి అయిన సుప్రియను వివాహం చేసుకున్నాడు. యార్లగడ్డ సుప్రియ కూడా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మొదటి చిత్రం అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి ద్వారా పరిచయమైన సంగతి తెలిసిందే. కాగా తర్వాత సుప్రియ కూడా నటన మానేసి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహణ చూసుకుంటోంది. ఇక చరణ్ రెడ్డి తన 36 ఏళ్ల వయసుకే మరణించడం శోచనీయం. ఆయన మరణించే ముందు ఏడాది కిందటే సుప్రియతో విడాకుల కోసం కోర్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆయన తీవ్రమైన గుండెపోటు వల్ల మరణించాడని వార్తలొచ్చాయి. ఆయనను హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్లో హుటాహుటిన జాయిన్ చేసినప్పటికీ తీవ్రమైన హార్ట్ అటాక్ రావడంతో డాక్టర్లు రక్షించలేకపోయారని వార్తలొచ్చాయి. కానీ ఈయన శవాన్ని పోస్టుమార్టం చేసిన ఉస్మానియా వైద్య ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ మాత్రం ఈయన పూర్తిగా తాగుబోతుగా మారి విపరీతమైన మద్యం సేవించడం వల్ల ఈయన లివర్ పాడైపోయి మరణించాడని తెలపడం గమనార్హం. ఇష్టం చిత్రానికి విక్రమ్ కే కుమార్ తో పాటు రాజ్ కుమార్ కూడా సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఇష్టం హీరో చరణ్ రెడ్డి ఆ రంగంలో రాణించలేక ఫ్యామిలీ విభేదాల వల్ల పూర్తిగా మద్యానికి బానిసై తన బంగారు భవిష్యత్తును చెడగొట్టుకున్నప్పటికీ ఈ చిత్రంతో పరిచయమైన హీరోయిన్ శ్రియా మాత్రం తర్వాత తెలుగులోని టాప్ సీనియర్ స్టార్స్ అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లతో పాటు నేటి యంగ్స్టర్స్ అయిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్లతో పాటు తమిళంలోని టాప్ స్టార్స్, యంగ్స్టర్స్ తో పాటు బాలీవుడ్ లో ఇతర కొత్త హీరోల చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తూ తన సత్తాను చాటుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.